హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయం మన తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు విదేశాలకు వెళ్లాలనుకునే వేలాది మంది టెక్కీలకు ఒక సెంటిమెంట్. కానీ ఇప్పుడు ఈ ఆలయం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భారతీయ ఐటీ నిపుణులపై H1B వీసా విధానంపై అమెరికా సెనేటర్ ఎరిక్ షమిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలుకూరు ఆలయాన్ని వీసా కార్టెల్కు కేంద్రంగా అభివర్ణిస్తూ ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు, దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలేంటి ఇప్పుడు చూద్దాం. భక్తుల పాలిట కొంగు బంగారం, వీసా దేవుడిగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయం ఇప్పుడు అగ్రరాజ్యం సెనేటర్ల నోట వినిపిస్తోంది. మిసోరీ సెనేటర్ ఎరిక్ షమిత్ H1B వీసాల అంశాన్ని ప్రస్తావిస్తూ చిలుకూరు ఆలయంపై వివాదాస్పద పోస్టు చేశారు. చిలుకూరు ఆలయాన్ని వీసా అక్రమాలకు కేంద్రంగా ఎరిక్ షమిత్ అభివర్ణించారు. H1B వీసాల వల్ల అమెరికా మధ్యతరగతి ప్రజల ఉపాధి దెబ్బతింటోందని ఆరోపించారు. టెక్ కంపెనీలు కేవలం భారతీయులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని సెనేటర్ వ్యాఖ్యానించారు. వేలాది మంది భారతీయులు తమ పాస్పోర్ట్లకు దేవుడి ఆశీస్సులు తీసుకోవడంపై షమిత్ వ్యంగ్యంగా స్పందించారు. H1B, L1 వీసాల వల్ల అమెరికన్ల వేతనాలు తగ్గిపోయాయని, కార్పొరేట్ కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను తీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బిగ్ టెక్ కంపెనీలలో ఎథ్నిక్ ఫేవరిటిజం నడుస్తోందని, మెరిట్ పక్కకు పోయిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే అమెరికా ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకే ఇమిగ్రేషన్ అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని వీసా రాజకీయాల్లోకి లాగటంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా H1B వీసాలు, భారతీయ ఐటీ నిపుణులపై ఇటువంటి విమర్శలు రావటం సహజమే. అయితే ఈసారి ఏకంగా ఒక ఆలయాన్ని లక్ష్యం చేసుకోవటం గమనార్హం. దీనిపై అటు చిలుకూరు ఆలయ అర్చకులు గాని, భారత విదేశాంగ శాఖ గాని ఎలా స్పందిస్తుందో చూడాలి.